ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఈశాన్య రాష్ట్రాల్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వగా కొండ ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గతంలో హింసలు చెలరేగిన మణిపూర్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు ప్రజలు చుక్కలు చూపించాయి. వేసవి సమయంలో కురిసిన ఈ అకాల వర్షాలతో మణిపూర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం భూకంపం సంభవించడంతో ఆ ప్రాంతంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంపం సోమవారం తెల్లవారుజామున మణిపూర్లోని చూరా చంద్పూర్లో జిల్లాలో సంభవించగా దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ ద సిస్మాలజీ NCS తెలిపిందనమాట. ఈ భూకంపం దీని కేంద్రం అక్షాంశ 24.08 నార్త్ రేఖాంశం నుంచి 93.61 ఈస్ట్ అనగా వద్ద. ఇంకా ఇదే క్రమంలో ప్రాంతంలో మే 28న మరో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 3.9గా నమోదైంది. కాగా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో భూకంపాలు రావడంతో కుదుపులకు గురవుతున్నారు ప్రజలు. ఆ ప్రాంతంలో